తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు ఆర్డినెన్స్ కేంద్రానికి చేరింది. న్యాయ సలహా కోసం హోంశాఖకు ఆర్డినెన్స్ పంపించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ పై అడ్వకేట్ జనరల్ తో చర్చించారు. అనంతరం దాన్ని కేంద్రానికి పంపించారు గవర్నర్. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు ఆర్డినెన్స్ కేంద్రానికి చేరింది. న్యాయ సలహా కోసం హోంశాఖకు ఆర్డినెన్స్ పంపించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. పూర్తి వివరాలు తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, విజయ్ చంద్రిక గత 3 వారాలుగా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన ఆర్డినెన్స్ న్యాయ సలహా కోసం ప్రస్తుతం కేంద్ర హోంశాఖకు చేరింది. సో నిన్న రాజ్భవన్ లో గవర్నర్ తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో పాటుగా కొంతమంది న్యాయ నిపుణులతో ఈ ఆర్డినెన్స్ చట్టబద్ధత మీద ఆయన చర్చించారు. సో గవర్నర్ అనేక అనుమానాలను, సందేహాలను ఆయన లేవనెత్తారు. ముఖ్యంగా ఈ ఆర్డినెన్స్ కు ఏ మేరకు చట్టబద్ధత ఉంది, ఇది న్యాయపరంగా నిలుస్తుందా, గతంలో సుప్రీంకోర్టు కూడా 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు అని ఇచ్చినటువంటి తీర్పును ఈ ఆర్డినెన్స్ ఉల్లంఘించినట్టు కాదా అనేటువంటి అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. సో దీనికి అడ్వకేట్ జనరల్ కూడా కొంత సమాధానం ఇచ్చారు. ఇదేంటంటే ఇటు ముఖ్యంగా ఇది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచేటువంటి అంశము రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధంగా కొన్ని అధికారాలు ఉన్నాయి. సో ఆర్టికల్ 243D6 ప్రకారం ఇది గ్రామ పంచాయతీలో అధికారం ఉంది. అలానే మున్సిపాలిటీలో కూడా ఈ రిజర్వేషన్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు పెంచుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ చెప్పారు. మరోవైపు ఇటు సుప్రీంకోర్టు గతంలో అంటే 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దు అనేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఈ ఆర్డినెన్స్ ఉల్లంఘించినట్లు కాదు అని చెప్పేసి ఆయనని సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నం తెలంగాణ అడ్వకేట్ జనరల్ చేసినప్పటికీ కూడా ఆయన మరింత న్యాయ సలహా కోసం దీన్ని కేంద్రానికి పంపించాలని చెప్పేసి గవర్నర్ భావించారు. సో దానిలో భాగంగానే ఈ ఆర్డినెన్స్ ను కేంద్ర హోంశాఖకు న్యాయ సలహా కోసం పంపించారు. సో కేంద్ర హోంశాఖ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వ వాదనని కనుక సంతృప్తి చెందితే సో ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ఆర్డినెన్స్ కి కేంద్ర హోంశాఖ ఇది న్యాయపరంగా నిలవదు అని చెప్పేసి కనుక గవర్నర్ కి సమాచారం ఇస్తే, సలహా ఇస్తే ఈ ఆర్డినెన్స్ కూడా ఆయన రిజెక్ట్ చేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఈ సెప్టెంబర్ 30 లోపుగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నియమించాలని చెప్పని నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇదివరకే హైకోర్టు ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ బీసీ రిజర్వేషన్లు మరి ఈ పంచాయతీ ఎన్నికల్లో అమలు చేస్తారా లేదా అనేటువంటిది కొంత సందేహాస్పదంగా మారింది. ఇటు రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి కూడా ఇప్పటి వరకు పెండింగ్ లోనే ఉన్నాయి. మరోవైపు గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఆర్డినెన్స్ కూడా ఇప్పటికీ ఇటు కేంద్ర హోంశాఖకు చేరినటువంటి నేపథ్యంలో ఈ రిజర్వేషన్ల పెంపు అమలు అనేటువంటిది కొంత అనుమానంగానే ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థాంక్యూ నవీన్.